హోంమంత్రి అడ్డంగా బుక్ అయినట్టు కనిపిస్తుంది. హోంమంత్రి బుక్ అయిపోవడం ఏంటనుకుంటున్నారా? నెల్లూరు లేడీ డాన్ వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి చివరికి వంగలపూడి అనిత మెడకు చుట్టుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. స్వయంగా ఆమె ఆదేశాలతోనే రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్కి సంబంధించిన ఉత్తర్వులు వెలువడడం ఇందుకు కారణంగా కనిపిస్తుంది. దీంతో ఈ వ్యవహారంలో హోంమంత్రి వంగలపూడి అనిత పాత్ర ఏంటి అంటూ అనేక రకాల చర్చలు ఇప్పుడు సాగుతున్నాయి. శ్రీకాంత్ అనే రౌడీ షీటర్ నెల్లూరు సెంట్రల్ జైల్లో నిందితుడిగా జైలు శిక్ష అనుభవిస్తున్నటువంటి తరుణంలో ఆయన్ని పెరోల్ మీద బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు జరిగాయి. ఆ ప్రయత్నాల్లో అతను ప్రియురాలుగా చెప్తున్న అరుణ అనే మహిళ కీలకమైనటువంటి పాత్ర పోషించారు. ఆమెకు గూడూరు ఎమ్మెల్యేగా ఉన్న పాసం సునీల్ కుమార్తో పాటుగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటవరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా లేఖలు అందించారు. ఆ లేఖల ఆధారంగా వంగలపూడి అనిత హోమ్ మినిస్టర్ హోదాలో వాటిని ఎండార్స్ చేశారు. వాస్తవానికి తొలుత శ్రీకాంత్ పెరోల్ విషయం మీద నెల్లూరు జైలు సూపరింటెండెంట్తో పాటుగా 2 జిల్లాల ఎస్పీలు కూడా అభ్యంతరం పెట్టారు. ఆ తర్వాత హోంశాఖ జాయింట్ సెక్రటరీ కూడా దాని మీద ససేమిరా అంటూ ఫైల్ తిరస్కరించారు. అయినప్పటికీ జూలై 16వ తారీఖున స్వయంగా హోంమంత్రి ఆదేశాలతో ఫైలు ముందుకు సాగినట్టుగా కనిపిస్తోంది. జూలై 30వ తారీఖున శ్రీకాంత్ పెరోల్ మీద విడుదలకు తగ్గట్టుగా ఉత్తర్వులు వెలువడినట్టుగా ఇప్పుడు అనేక రకాల పత్రాలు హల్చల్ చేస్తున్నాయి. దాంతో ఇప్పుడు ఈ నెల్లూరు లేడీ డాన్గా చెప్పబడుతున్నటువంటి అరుణ వ్యవహారం వంగలపూడి అనిత మెడకు చుట్టుకున్నటువంటి వైనం చర్చనీయాంశంగా మారుతుంది. ఈ వివాదం మరింత ముదురుతుందనేటువంటి కారణంతోనే పాత కేసులో అరుణను ఇప్పుడు అరెస్ట్ చేసి జైలు పాలు చేసినట్టుగా చాలామందే అనుమానిస్తున్నారు. వాస్తవానికి ఈ పెరోల్ ఉదంతం మీద అనేక రకాల అభియోగాలు వచ్చాయి, అనేక మంది మీద ఆరోపణలు వచ్చాయి. దాంతో వాటన్నిటిని విచారణ చేస్తాం అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. కానీ నిజంగా తవ్వే కొద్దీ అసలు మూలం వంగలపూడి అనిత దగ్గరే ఉందనేటువంటి విషయం బయటపడుతుందనేటువంటి కారణంతో ఇప్పుడు ఈ వ్యవహారాన్ని మసిపూసి నాంచివేసే ధోరణికి రాష్ట్ర ప్రభుత్వం దిగినట్టుగా కనిపిస్తోంది. హోంమంత్రే ఒక రౌడీ షీటర్కి, అనేక మర్డర్ కేసుల్లో నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తికి పెరోల్ ఇచ్చేదానికోసం ఫైల్ కదిపారు అనే అభిప్రాయం ప్రజల్లోకి చేరితే అది చాలా పెద్ద సమస్యగా మారుతుందనేటువంటి అంచనాకు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు వచ్చినట్టుగా కనిపిస్తోంది. చివరికి ఈ అంశం రాష్ట్ర కేబినెట్లో కూడా చర్చకు వచ్చినట్టుగా చెప్తున్నారు. కేబినెట్ భేటీకి ముందు నారా లోకేష్ నిర్వహించినటువంటి బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో అనితకు ప్రత్యేకంగా హెచ్చరికలు జారీ చేసినట్టుగా పలు పత్రికల్లో కథనాలు వచ్చాయి. ఇలాంటి విషయాల్లో పెరోల్స్ ఇతర అంశాలకు సంబంధించి ఏదైనా ఫైల్స్ పుటప్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుంది, బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుంది అన్నట్టుగా వంగలపూడి అనితకు తలంటేసినట్టుగా కథనాల్లో పేర్కొన్నారు. దీన్ని బట్టి ఈ వ్యవహారంలో వంగలపూడి అనిత పాత్ర మీద అనేక రకాల అనుమానాలు బలపడుతున్నాయి. వంగలపూడి అనితే ఒక రౌడీ షీటర్ విడుదల చేయించడం కోసం కీలక పాత్ర పోషించిందనేటువంటి మాట బలపడుతుంది. ముఖ్యంగా నెల్లూరు ఉమ్మడి జిల్లాకే చెందినటువంటి 2 ఎమ్మెల్యేల ప్రోద్బలంతో వాళ్ళిద్దరూ ఇచ్చినటువంటి లేఖలకు అనుగుణంగా పెరోల్ ఉత్తర్వుల్ని ఆమె ఎండార్స్ చేయడమే ఈ సమస్య అంతటికి కారణంగా కనిపిస్తుంది. దానికన్నా ముందు అసలు లేడీ డాన్ అరుణతో వంగలపూడి అనిత ఒక డీల్ కుదుర్చుకున్నారు అనేటువంటి మాట కూడా ఇప్పుడు అనేక రకాలుగా ముందుకొస్తుంది. మొత్తంగా చూస్తే అందరి విషయాల్లో కూడా మీడియా ముందుకొచ్చి నోరెట్టి పడిపోయేటువంటి వంగలపూడి అనిత కూడా చివరికి ఈ విషయంలో డిఫెన్స్లో పడాల్సిన పరిస్థితికి వచ్చేసింది. ఎప్పటికప్పుడు ఎంత జాగ్రత్త పడుతున్నా చిన్న చిన్న తప్పిదాలు జరుగుతూ ఉంటాయి అన్నట్టుగా ఆమె తన వ్యవహారాన్ని తాను చేసినటువంటి తప్పిదాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసినట్టు కూడా కనిపిస్తోంది. మొత్తంగా వంగలపూడి అనిత వ్యవహారం మాత్రం శ్రీకాంత్ అనే రౌడీ షీటర్ పెరోల్ ఉదంతం ద్వారా బట్ట బయలైనట్టుగా కనిపిస్తోంది. ఇప్పటికే ఆమె అనుచరులు పలువురు వివిధ దందాలకు పాల్పడుతూ అధిష్టానం వద్దకు ఫిర్యాదులు వచ్చిన తరుణంలో వారందరినీ పక్కన పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నేరుగా మంత్రి తీరు మీదే ప్రజల్లో అనుమానాలు, అపోహలు, అనేక రకాల చర్చలు సాగుతున్నటువంటి తరుణంలో భవిష్యత్తులో మంత్రివర్గ విస్తరణ సమయంలో ఆమెకు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అన్నది కూడా ఆసక్తికరంగా మారుతోంది.